మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి. అంతరధికరణం ముందు సంగతి. పూర్వాధికరణంలో ఆనందమయము ఆనందాభ్యాసము అని పదవులను చూసి అనేక ప్రమాణముల అర్థము నిర్విశేష బ్రహ్మం అని నిర్ణయించబడినది. అక్కడే రూపం వంటి అనేక ప్రమాణములు చూపుచు హిరణ్మయ పురుషుడు సంసారి అని పూర్వపక్షి చెప్తున్నాడు. హిరణ్మయ పురుషుడు అంటే ఇప్పుడు ప్రతి దానికి, ప్రతి జీవికి, ప్రతి దేవతకి, ప్రతి జడ వస్తువు కూడాను 3 శరీరాలు ఉంటాయి. స్థూలము, సూక్ష్మము, కారణము. ఇప్పుడు దేవతలను తీసుకుంటే అందులో స్థూలము గంగ ఉందనుకోండి, గంగా ప్రవాహము జలము అది స్థూలము. గంగాదేవి భీష్ముడి తల్లి, అది దేవతా స్వరూపం. అది భౌతికము, అది దైవికము. అధ్యాత్మము అందరికీ ఒకటే ఆత్మ అందరిలో ఉంది కనుక ఈ ఆది దైవము వేరువేరుగా ఉంటుంది. అలాగే మనిషికి స్థూల శరీరము, సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి వాటిని ఆత్మ దేవుడు అన్నారు. అధ్యాత్మం అందరికీ ఒకటి. ఇప్పుడు వీడు అడుగుతున్నది ఏమిటి? ఆ సూర్యమండలంలో ఉన్నటువంటి అది దైవత హిరణ్య పురుషుడు సంసారి, అది ఉపాసన బ్రహ్మరూపంలో చేయకూడదు అని వాడు చెప్తున్నాడు. ఈ దృష్టాంత సంగతి. అథ ఏషు అంతరాదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యతే. ఇది ఈ అధికరణానికి విషయము. ఏషో ఆ కనిపిస్తున్నటువంటి ఆదిత్యంలో లోపల హిరణ్మయము అంటే బంగారు కన్నగల పురుషుడు కనబడుతున్నాడు. ఈ చాందోగ్య వాక్యం. సంశయం ఏంటి? సూర్యమండలాంతర్గత హిరణ్మయ పురుషుడు కర్మ ఉపాసన అనుష్ఠానం ద్వారా పొందు ఉత్కర్ష స్థానదేవతయా లేక పరమేశ్వరుడా? హిరణ్మయ పురుషుడు మరియు నేత్రస్థ పురుషుడు దేవతా స్వరూపమా లేక పరమేశ్వరుడా? ఇది వాడి సంశయం. పూర్వపక్షం. లోక మర్యాదలను ధరించట ఆధారము మరియు రూపము యొక్క వర్ణం ఉండుట వల్ల లోక మర్యాదలు ధారణ ధరించుట, బేరింగ్, అది ఆధారము మరియు రూపము. ఒక రూపం ఉంది. ఈ రెండింటి మూలాన ఉపాస్య దేవతయే ఈశ్వరుడు కాదు అంటాడు. అప్పుడు సిద్ధాంతి చెప్తున్నాడు, సర్వాత్మ మరియు సంపూర్ణ పాపరహితమైన పురుషుని వర్ణన 2 స్థానములో చేయబడినది. 2 స్థానములు అంటే ఒకటి కన్నులు, ఇంకోటి సూర్యుడు. ఈ సంపూర్ణ పాపరాహిత్యము సర్వాత్మత్వం, అన్నిట్లో ఉన్న ఆత్మ. అది
దేవతకి జీవుడికి సంబంధం కాదు, సంభవం కాదు, ఈశ్వరుడికే సంభవం. మాయ యొక్క మహిమ వలన లోక సంగ్రహార్థము వానిలో రూపవర్ణ అంటే ఆ నిరాకారణ నిర్గుణ బ్రహ్మలో రూపవర్ణ ఉపాసన కొరకు సంభవము. మర్యాద ఆధారము పరమేశ్వరుని యొక్క ఉపాధి. ఆదిత్యకుంటలో నేత్రములు ఉపాస్య పురుషుడు పరమాత్మయే. ముందు అడుగుతాడు నేత్రంలో కనిపించే పురుషుడు ఎవడని, అదో అధికరణం వస్తుంది. ఇప్పుడు వైయాసిక న్యాయమాలు. హిరణ్మయో దేవతాత్మ కింవా అసో పరమేశ్వర మర్యాదాధార రూపోక్తే దేవతాత్మైవ నేశ్వర. సర్వాత్మత్వాత్ సర్వద్వితరాహిత్యాచ్చ ఈశ్వరో మతః మర్యాదాద్యా ఉపాస్తిరర్థం ఈశే అపి స్యూరుపాధిగాః. హిరణ్మయో దేవతాత్మ, వీడిలో కల్పించేటువంటి హిరణ్మయ పురుషుడు ఈ దేవతాత్మ. ఇది దేవతా స్వరూపమా కింవా లేక అసౌ ఆ కనిపించే సూర్యమండలిలో పురుషుడు పరమేశ్వరుడా. మర్యాద ఆధారము రూపము ముక్తే ఈ మూడు చెప్పడం మూలాన దేవతాత్మయే దేవతా స్వరూపమే నా ఈశ్వర పరమాత్మ కాదు. ఇంతవరకు పూర్వపక్షం. దానికి మళ్ళీ హేతువులు చెప్తున్నారు. పరమేశ్వరుడు అన్నారు సర్వాత్మత్వాత్, అందరిలోనూ ఒకే ఆత్మ ఉంది. సర్వదురిత రాహిత్యాచ, అంతేకాకుండా చ అంటే అండ్, దురిత రాహిత్యం పాపరాహిత్యం. ఈశ్వరో మత, ఈశ్వరుడని చెప్పాలి. మరి మర్యాద ఉపాధులు ఆధారం అని చెప్పారు కదా అంటే మర్యాదాద్యాహ, మర్యాద మొదలువన్నీ ఉపాస్తిరర్థం ఉపాసన కొరకు ఈశే ఆ పరమాత్మ యందు గూఢ, అతిమంటే గూఢ శిహు ఉంటాయి. అవి ఉపాధి వల్ల మాయ ద్వారా ఈశ్వరుడికి ఉపాధి కలిగింది. ఆ ఉపాధి వల్ల మర్యాద ఆధారము ఇలాంటివి ఉంటాయి. ఎందుకు? ఆ పరమేశ్వరుని ఉపాసన చేయడానికి. అందుకని ఈ హిరణ్మయ పురుషుడు పరమేశ్వరుడే కానీ దేవత కాదు అని వైయాసిక కూడా చెప్పేశారు. ఆదిత్యంలో ఉన్న హిరణ్మయ పురుషుడు దేవతాత్మయా లేక పరమేశ్వరుడు అని సంశయం. మర్యాద ఆధారము రూపముల వర్ణం చేయటం వలన దేవతనే ఉపాస్యుడుగా చెప్పేది, ఈశ్వరుని కాదు అని పూర్వపక్షం. సర్వాత్మ అట్లే సంపూర్ణ పాపరాహిత్యము పురుషుని వివాద స్థలముల్లో చెప్పినందువలనూ ఆ లక్షణములు ఈశ్వరుడు అంటే సంభవం అవటం వల్ల హిరణ్మయ పురుషుడు ఈశ్వరుడు అని చెప్పగలము. మాయా మహిమ వలనను లోకానుగ్రహార్థమును ఆ ఈశ్వరుని యందు రూపం చెప్పబడును. ఉపాసన కొరకు అది సంభవం కాన హిరణ్మయ పురుషుడు ఈశ్వరుడే అని సిద్ధాంతము. ఇప్పుడు భారతీయ తీర్థుల వారి సంస్కృత వ్యాఖ్యకి ఆంధ్ర భాగం. చాందోగ్యోపనిషత్తునందలి ప్రథమాధ్యాయంలో ఉన్న ఉద్గీత ఉపన్యాసములను చెప్పి ప్రధాన ఉపాసన చెప్పుడు ఈ వాక్యము చెప్పి మొదటి అధ్యాయంలో ఉద్గీత ప్రణవము
దాని ఉపాస్యాలు చెప్పారు. దాని గురించి చెప్పి ఇప్పుడు ఈ ఉపాసన చెప్తారు. అథ ఏషో అంతరాదిత్యే హిరణ్య పురుష దృశ్యతే. మరి ఉపనిషత్ అంటే బ్రహ్మజ్ఞానం. ఈ బ్రహ్మజ్ఞానంలో మళ్ళీ ఉపాసనలు ఎందుకు చెప్పారు? చాందోగ్య ఉపనిషత్తులో 8 అధ్యాయాలు, 5 అధ్యాయాలు ఉపాసనలు చెప్పారు. కేవలం 3 అధ్యాయాలు బ్రహ్మ విద్య చెప్పారు. మరి ఉపనిషత్తు అంటే బ్రహ్మ విద్య కదా, ఉపాసనలు ఎందుకు చెప్తారు అంటే జీవుడు అజ్ఞానం వల్ల కర్మలు చేస్తూ ఉంటాడు. ఆ కర్మలు కూడా వేద విహిత కర్మలు చేయడు. మనసుకి ఇష్టం వచ్చిన కర్మలు చేస్తాడు, నిషిద్ధ కర్మలు చేస్తాడు. అటువంటి వాడికి గతి తక్కువ. అందుకని వేద విహిత కర్మలు అంటే ధర్మాచరణం చేసే వ్యక్తికి వాడిని ముందుకు పంపించడానికని ఉపాసనలు చెప్తారు. ఇప్పుడు ఒక వ్యక్తి కర్మలు చేస్తున్నాడు, వాడికి ఒక్కసారిగా కర్మలన్నీ వదిలిపెట్టేసి ఉపాసన చేయకుండా నువ్వు బ్రహ్మం రా అంటే వాడికి ఏమీ అర్థం కాదు. అందుకని ఆ ధర్మాచరణ చేసే వ్యక్తికి కర్మాంగ ఉపాసన, కర్మలతో పాటు ఉపాసన అవన్నీ చెప్పి మళ్ళీ కేవలం ఉపాసనలు చెప్పి ఆ తర్వాత బ్రహ్మ విద్య చెప్తా. లేకపోతే వాడికి ఏమీ బోధపడదు. అందుకని ఉపనిషత్తుల్లో బ్రహ్మ విద్య అని చెప్పినా ఉపాసన ఎందుకు వచ్చిందని అడక్కో. అది ముముక్షువు మెల్లిమెల్లిగా వాడు ఉన్న చోట నుంచి, వాడు చేస్తున్న సాధన నుంచి ముందుకు తీసుకెళ్ళడానికి ఉపనిషత్తు తోడ్పడుతుంది. అందుకని శాస్త్రం అన్నారు. ఇతం శాస్త్రీతి శాస్త్రం. జీవుడికి మంచి ఎలా జరుగుతుంది అని ఆలోచించేది కనుక ఇక్కడ ఉపాసనలు కూడా చెప్పారు. ఆదిత్య మండలంలో కనపడు హిరణ్యమైన పురుషుని గడ్డము, మీసములు, బంగారు అన్ని కలది. కర్మోపాసనల అతిశయం వలన కర్మ ఉపాసన 2 ఇవి ఎక్కువగా చేసిన మూలాన ఎవడో ఒక జీవుడు ఆదిత్య మండలంలోని దేవతాత్మత్వం పొంది జగత్తులో అధికారం సాధించున్నాడు. ఈశ్వరుడు సర్వవ్యాపకుడవుట వలన ఆదిత్య మండలంలో కూడా ఉన్నాడు. ఇతడ హిరణ్మయ పురుషుడు దేవతాత్మయ లేక ఈశ్వరుడా అని సంశయం కలుగుతున్నది. హిరణ్మయ పురుషుడు దేవతాత్మయ. ఇందులో కనుక మర్యాద, ఆధారం, రూపము చెప్పుట వలన ఏచముష్మాత్ పరాంచో లోకా తేషాం తేస్తే దేవకామానాంచ. ఆ సూర్యమండలానికి పైన ఉన్న లోకాలన్నీ కూడా శాసిస్తూ ఉంటాడు. అముష్మాత్ పరాంచో లోకా తేషాంచ ఈస్ట్ శాసనే దేవకామానాంచ. దేవతల ఇచ్చలు కూడా పూర్తి చేస్తాడు. అతని పైన లోకంలో గల దేవతల ఇచ్చలను ఆదిత్య మండలంలో ఉన్న పురుషుడు శాసించును. ఇందులో ఆ ఆదిత్యుని ఐశ్వర్యము, మర్యాద చెప్పబడింది.
మర్యాద అంటే ఆదిత్య మండలానికి కింద అంతరిక్ష లోకము, తర్వాత పృథివీ, తర్వాత ఇంకా పాతాళం వరకు ఉన్నాయి. పైన ఇంకా చాలా లోకాలు ఉన్నాయి. అందుకని ఇది మర్యాద. అంతరాదిత్యే ముందు చెప్పాడు. ఆదిత్యం లోపల అంటే ఏమిటి? ఆధారం. హిరణ్మయ బంగారు వర్ణగల రూపం చెప్పింది. ఆదిత్యం లోపల బంగారు వర్ణగల పురుషుడు ఉన్నాడు అని చెప్తాడు. వాడి గడ్డం మీసాలు కూడా బంగారు రంగులాగా ఉంటాయి. సర్వేశ్వరుడు, సర్వాధారుడు, రూపరహితుడైన పరమేశ్వరుని యందు ఐశ్వర్యం, మర్యాద ఆధార రూపంలో అసంభవము. నిరాకార నిర్గుడైన పరమాత్మ, వానిలో ఐశ్వర్యం, ఆ దేవతల యొక్క ఇచ్చల్ని పూర్తి చేస్తాడు. వాని పైన ఇంకా లోకాలు ఉన్నాయి. ఆదిత్యుని పురుషుల లోపల బంగారు పురుషుడున్నాడు, వాడు గడ్డం మీసం ఉంది. ఇవన్నీ కూడా నిరాకార నిర్గుణ పురుషుడికి సంభవం కాదు. హిరణ్మయ పురుషుడు దేవతాత్మయే అని పూర్వపక్షములకు ఉత్తరం చెప్పుచున్నారు. హిరణ్మయ పురుషుడు పరమేశ్వరుడు, సర్వాత్మత్వమైన పురుషుడు వలన దైవరుక్ తత్సామ తదుక్తం తద్యజు తద్బ్రహ్మ. ఏది ఋక్మంత్రమో అదే సామం అంటే సామంత్రం, అదే యజుర్మంత్రం, అదే బ్రహ్మము. తత్శబ్దము ద్వారా ప్రకృత సందర్భంలో ఉన్న హిరణ్య పురుషుని సంబంధము చెప్పుచూ ఇక్కడ తత్సామ అన్నారు. ఆ తత్శబ్దం, ఆ తత్శబ్దం ద్వారా హిరణ్య పురుషుని చెప్తూ రుక్సామాను సంపూర్ణ జగత్ స్వరూపముగా ఉపదేశించారు. అద్వితీయ పరమేశ్వరుని ఎందే అట్లా చెప్పుడు యుక్తం, దేవత ఎందు సరికాదు. సూర్యుడు పరిమిత స్థానంలో ఉన్నాడు. ఆ సూర్యచంద్రుడిని అన్ని లోకాలని శాసించేవాడు పరమాత్మ. అందుకని జగత్ స్వరూపం ఒక చోట ఉన్నవాడు సర్వరూపం కాలేడు. అద్వితీయ పరమేశ్వరుని అట్లా చెప్పుడు యుక్తము, దేవత ఎందు సరికాదు. సయేజ సర్వేభ్య పాపేభ్య ఉదిత. ఇప్పుడు ఆదిత్యుడు సూర్యమండలంలో ఉన్నాడు, సరే బాగానే ఉంది. అన్ని లోకాలకి వెలిగిస్తున్నాడు, దేవతల యొక్క ఇచ్చను కూడా పూర్తి చేస్తున్నాడు, సరే బాగానే ఉంది. కానీ ఒక శరీరం ఉండడం మూలాన వాడు ముక్తాత్మ కాదు. కానీ పరమేశ్వరుడు ఏ పాపము ఉండదు. అంటే ఏంటి? దేవతలందరికీ కొంచెం భయం ఉంటుంది, పాప భీతి. ఏమిటి? ఎప్పుడు ఆ రాక్షసులు వస్తారో, ఎప్పుడు మా రాజ్యం తీసుకుపోతారో అని భయం. ఈ దేవతలకు అధిపతి ఇంద్రుడు, వాడికి అంతే, వాడి సేవకులు వీళ్ళందరూ, చంద్రుడు, సూర్యుడు, వాయువు అందరూ. అందుకని వాళ్ళలో పాపం ఉంది దేవతలు. అది కాకుండా దేవతలకి భోగాలు సుఖాలు ఎక్కువ. ఆ ఎక్కువ సుఖాలు భోగాలు ఉండటం మూలాన ఆత్మచింతన వైరాగ్యం త్వరగా రాదు. కానీ ఆ పరమేశ్వరుడిలో ఏ విధమైన పాపం లేదు. ఆ పరమేశ్వరుడు అన్ని పాపములు మరియు వాని కార్యము నుండి ముక్తుడు.
సర్వపాపముల రాహిత్యం బ్రహ్మ యొక్క అసాధారణ ధర్మము. దేవుళ్ళు ఎందుకు పాపములు లేవు, ఎందుకన్నా కర్మలేని అధికారం లేదు. కానీ రాక్షసుల ద్వారా కలుగు దుఃఖం ఉండటం వలన జన్మాంతరంలో చేసిన సంచిత పాపకర్మ ఉండనే ఉన్నది. అది మర్యాద ఆధార రూపంలో లోకానుగ్రహార్థము రూపగ్రహణము. ఉపాధి ధర్మములు ఉండటం వల్ల పరమాత్మను ఉపాసన చేయగలరు. అందువల్ల హిరణ్యమయ పురుషుడు ఈశ్వరుడే. అంతస్తద్ధర్మోపదేశాత్ అంటే అంత లోపల ఆ సూర్యమండలం లోపల ఉన్న పరమేశ్వరుని ధర్మాలు చెప్పారు. ఏ ధర్మాలు? పరమేశ్వరుడి ధర్మాలు చెప్పారు. సర్వేభ్య పాపభ్యం ఉదిత, సర్వవ్యాపి, సర్వాంతరాత్మ అనే ధర్మాలు చెప్పారు కనుక ఆ ధర్మాలు పరమేశ్వరుడికి దిద్దుతాయి కానీ ఆదిత్యుడికి చెందవు. అది అధయేషు అంతరాదిత్యే సూత్రాత్. సూర్యమండలాంతర్గతవర్తి పురుషుడు సూర్యుడు కాదు. తద్ధర్మోపదేశాన్ పాపశూన్యత్వా బ్రహ్మ యొక్క ధర్మములు చెప్పబడినవి. అవి సూర్యుడిలో లేవు. ఇప్పుడే చెప్పాడు. సంచిత పాప గర్వం ఉంది ఆ దేవతలకు, అందుకని భయపడుతూ ఉంటారు. అది కాకుండా ఇంకా ముక్తి లేదు. వాడు తర్వాత ముక్తి సాధన చేయడానికి మనసు పోదు. సుఖాలు భోగాలు ఎంత ఎక్కువ అంటే, దుఃఖం ఉంటే పెళ్ళాం గట్టిగా 4-5 సార్లు కొట్టి ఇంటికి పోతాడు, వైరాగ్యం వస్తుంది. లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని దుఃఖం ఉంటే వైరాగ్యం వస్తుంది. దుఃఖం ఉండనే ఉంటుంది అక్కడ. అందుకని వాళ్ళకి వైరాగ్యం ఉండదు, చాలా తక్కువ. దేవతారాధన ఆ ముక్తి వరకు పాటుపడేది దేవత. ఏషోంతరాదిత్యే ఏషోంతరక్షిణి అని సుత్యుక్త పురుషుడు అంతరాత్మ పరమేశ్వరుడే. అంతరాదిత్య ఈ ఆదిత్య లోపల ఉన్నవాడు. ఈశోంతరక్షిణి ఈ కన్నుల్లో ఉన్నవాడు. ఈ చెప్పిన పురుషుడు పరమాత్మ, సంసారి కాదు. పరమేశ్వరుని ధర్మం ఉపదేశించేది 2 చోట్ల కూడా పరమేశ్వరుని ధర్మాలే చెప్తారు. సంపూర్ణ పాపరాహిత్యము మొదలగల అనేక ధర్మలు ఉపదేశించారు. తస్య ఉదితి నామ ఆదిత్య మండస్థ పురుషుని పేరు ఉత్ అని. సయేష సర్వపాపేభ్యం ఉదిత. ఉత్తని ఎందుకన్నారు ఆదిత్యుణ్ణి? ఆదిత్య లోపల ఉన్న పురుషుడిని ఉత్తన్నారు. ఎందుకనంటే అన్ని పాపాల నుంచి విముక్తుడయ్యాడు. సంపూర్ణ పాపరాహిత్యం చెప్పబడింది. అందువల్ల ఆదిత్యాంతర్గత పురుషుడు పరమాత్మ. సూర్యమండలంలో ఉన్న పురుషుడు బంగారు గడ్డము, మీసము, వెంట్రుకలు నిలబడుతున్నది కదా అని. అది సరికాదు. పరమేశ్వరుడు స్వేచ్ఛగా అనంత శక్తి గల మాయ ద్వారా ఉపాసన కొరకు లోకానుగ్రహార్థము అనేక రూపము గలవాడుగా మారును. ఆధారం ఉపదేశం కూడా ఉపాసన కొరకే. పరమేశ్వరుడు వ్యాపకమైనను ఉపాసన విశేష స్థలములలో చేసేదు. కాని ఆధార ఉపదేశం విరుద్ధము కాదు. నేత్రములలో ఆదిత్యుల్లో గల పురుషుడు పరమేశ్వరుడే. వేద వ్యపదేశాచ వేదము కూడా ఉపదేశం చేశారు కనుక ఇక్కడ పరమేశ్వరుడు అని చెప్పాలి, సూర్యదేవతని చెప్పకూడదు. అంతరణ శబ్దం పూర్వ సూత్రం నుండి అనువర్తించింది. సూత్రంలో ముందు సూత్రంలో పదాలు లేకపోయినా వాటి అర్థం చెప్తే అవి ముందున్న సూత్రం నుంచి తర్వాత సూత్రానికి పదాలు అనువర్తిస్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. కన్నుల్లో మరియు ఆదిత్యుల్లో వినిపించే పురుషుడు ఆదిత్యుని కన్నా భిన్నము.
జీవుని కన్నా భిన్నము. అది వేదం. అది ఏంటి? అంతర్యామి ఈశ్వరుడు. వేదోపదేశం. ఏ ఆదిత్యే తిష్టన్ ఆదిత్యాదంతరో ఎం ఆదిత్యో న వేద. ఎవడు ఆదిత్యుల లోపల ఉన్నాడో, ఆదిత్యుల్లో ఉన్నాడు, ఆదిత్యాంతరో ఆదిత్యుని లోపల. ఆదిత్యుడికి తన లోపల పురుషుడు ఉన్నాడని తెలియదు. ఆదిత్యుని శరీరమే ఆ పురుషుని శరీరం. ఆదిత్యుణ్ణి లోపల ఉండి శాసిస్తున్నాడు. అయినా ఆదిత్యుడికి తెలియదు. ఎవడు ఆదిత్యంలో ఉన్నాడో వాడిని ఆదిత్యుడు ఎరుగుడు. వాని శరీరము ఆదిత్యుని శరీరమే. ఆదిత్యుని శరీరమే పరమాత్మ శరీరం. పరమాత్మ నీలో ఉన్నాడు. నీ శరీరమే వాని శరీరం. ఈ స్థితిలో తెలుసుకునేవాడు తెలుసుకునబడేది అనే భేద వ్యపదేశం ఉన్నది. ఉపదేశం అంటే ఉపదేశం. యేషు అంతరాదిత్యం, అంతర్శబ్దం. దాని ప్రతిభిజ్ఞ వల్ల, ప్రతిభిజ్ఞ అంటే తత్తా ఇదంతా అవగాహ జ్ఞానం. కాశీలో చూసిన దేవదత్తుడిని ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాము అంటే వాడే వీడు అని. దాన్ని ప్రతివిజ్ఞ అంటారు. ఆదిత్యంలోని పురుషుడు ఆ ఆదిత్యుని కన్నా భిన్నమని చెప్పడం వల్ల ఆదిత్యంలోని పురుషుడు పరమేశ్వరుడే. ఇది అంతరధికరణమైంది. ఇప్పుడు దీని తర్వాత ఆకాశాధికరణం. ముందు చెప్పాను ఆకాశస్థలింగా అతను వస్తుంది అని. ఆకాశము ఈ చాలా చోట్ల బ్రహ్మ గురించి ఉపయోగిస్తారు వేదాల్లో. ఎందుకని? ఆ బ్రహ్మకి ఉపమానం చెప్పడానికి అసంగము అంత వ్యాపకమైన వస్తువు ప్రపంచంలో ఇంకోటి లేదు. అందుకని దృష్టాంతం చెప్తారు వేదాల్లో. ఒకటి ఆకాశం అసంగము, ఇంకొకటి వ్యాపకం. ఈ రెండు గుణాలు తీసుకుని ఆకాశాన్ని బ్రహ్మం అంటారు. ఆకాశ స్థలింగా, తద్దంటే బ్రహ్మ. ఆ బ్రహ్మహేతువులు ఆకాశంలో కనిపించడం వల్లనే ఆకాశం బ్రహ్మమే అన్నది చెప్తారు ఈ అధికరణలో. ఆకాశ అధికరణం. సర్వపాపరాహిత్యము గల హేతువుల ద్వారా బంగారు గడ్డ వంటి రూపములను అవ్యభిచరిత మారని అసాధారణ కారణం వల్ల ఆదిత్యంలోని పురుషుడు బ్రహ్మ అని చెప్పింది. ఆకాశబ్దమునకు భూతాకాశమే చెప్పవలను. హేతు కారణము కన్నను శృతి ప్రమాణం బదియను అంటారు. నువ్వు హేతులు ఎత్తున్నావు తల్లింగాకని, దానికన్నా కూడా శృతి ప్రమాణము కనుక ప్రత్యుదాహరణ సంగతి. ఇప్పుడు సంగతి ఆదిత్యంలోని పురుషుడు బ్రహ్మమని చెప్పింది. అదేవిధంగా ఆకాశ స్థితిని బ్రహ్మ కన్నా భిన్నముగా చెప్పలేము. లింగ ప్రమాణం కన్నను శృతి ప్రమాణం బలీయమైనది. ఇక్కడ ఎక్కడో వస్తుంది శృతిలింగ వాక్య ప్రకరణ స్థాన సమాఖ్యానం సమ్మాయన పారదౌర్బల్యం అర్థ విప్రకర్షాత్ అని. వేదంలో ఇవన్నీ భాగాలు: శృతి, లింగ, వాక్యము, ప్రకరణము, స్థానము, సమాఖ్య, ఇవి 6. ఇవన్నీ కూడాను ముందువి ఎక్కువ ప్రమాణం ఉన్నవి, తర్వాతవన్నీ తక్కువ ప్రమాణం ఉన్నవి పోతాయి. పారదౌర్బల్యం, పరము దుర్బలం, ముందున్నది ప్రబలము. అందుకని ఏమిటంటాడు, శృతిలో చెప్పారు
ఆకాశం ఉంటే ఆకాశం తీసుకోవాలి. నువ్వేమో శుద్ధి తర్వాత లింగము, లింగ ప్రమాణము బలహీనము, దాని ద్వారా చెప్తున్నావు, అది సరికాదు అంటాడు. ఎందుకని? లింగ ప్రమాణం కన్నా శృతి ప్రమాణం బలమైనది. శృతిలింగ వాక్య ప్రకరణ స్థాన సమాఖ్యానం భారదౌర్బల్యం అర్థప్రకర్షాత్ ఎక్కడో వస్తుంది, వచ్చినప్పుడు దాన్ని నోట్ చేసుకుందా. విషయము అస్య లోకస్య కాగతిరితి ఆకాశి జీవవాచ. ఒక చోట ముగ్గురు పెద్ద పెద్ద విద్వాంసులు కూర్చున్నారు. అందులో ఇద్దరు బ్రాహ్మలు, ఒకడు క్షత్రియుడు. వాళ్ళందరూ ఉద్గీత ఉపాసన చేస్తున్నారు. ఉద్గీత అంటే ఆ వేదవాక్యం, దాంట్లో కొన్ని చోట్ల ఓంకారం అని చెప్పారు, కొన్ని చోట్ల ఓంకారానికి అంగం అని చెప్పారు. ఆ ఉపాసన చేసేవారు. కనుక మనం ముగ్గురం దీని గురించి విచారం చేద్దామని కూర్చుని, ఆ క్షత్రియుడు చాలా బుద్ధిమంతుడు. వీళ్ళిద్దరిని అంటాడు, అరే ముందు మీరిద్దరూ ప్రశ్నలు వేయండి, ఒకరినొకరిని అడగండి, తర్వాత నేను అడుగుతాను. శాస్త్ర చర్చ చేస్తున్నట్టు మొదటివాడు ఏదో చెప్తాడు, అది సరిగ్గా అంటాడు రెండోవాడు. రెండోవాడు చెప్పింది మూడోవాడు సరికాదంటాడు. ఆ రెండోవాడు చెప్పిన వాక్యం ఇది. అస్య లోకస్య కాగతి, ఈ లోకానికి గతి ఏమిటి? వాడు ఆకాశం ఉన్నాడు. ఇప్పుడు ఈ ఆకాశము, ఆకాశ శబ్దము పరబ్రహ్మార్థమా లేక భూతాకాశార్థమా అని ఇక్కడ సంశయం. లోక ప్రసిద్ధిని చూచుచు ఆకాశబ్దము భూతాకాశం అర్థం చెప్పవలేను. బ్రహ్మమున అర్థంలో సాదృశ్యం అనుసరించి బ్రహ్మబుధ ఆకాశబ్దం అక్కడక్కడ ప్రయోగించేది. వాయువు మొదలుగా క్రమం అనుసరించి ఆకాశం కూడా జగత్తును కారణం కనుక భూతాకాశమే ఆకాశబ్దార్థము. ఆకాశంతో పాటు సంపూర్ణ జగదుత్పత్తి కారణం బ్రహ్మం ఒకటి వలన లోకరూఢికనను శృతివాక్యం బలవత్తరం. ఆకాశబ్ద ప్రయోగం చేసినను దాని అర్థం బ్రహ్మం అని చెప్పవలేను, అన్యము కాదు. సర్వాణి హవా ఇమాని భూతాన్ని ఆకాశాదేవ సముత్పద్యంతే. సర్వాణి భూతాన్ని, అన్ని భూతాలు అని చెప్పినప్పుడు ఆకాశం కూడా ఒక భూతం కనుక ఈ భూతాలన్నీ ఆ పరమేశ్వరుడి నుంచి ఉత్పత్తి చెందాయని చెప్పాలి. ఆకాశం అంటే ఇక్కడ ఆ పరమేశ్వరుడిని చెప్పాలి. ప్రయోగించిన ఏవ శబ్దం వల్ల ఆకాశాదేవ, సంస్కృతంలో ఈ ఏవ శబ్దము చాలా మహత్తరమైనది. దీనికి 3 అర్థాలు. ఇలాగా కర్తతో కనుక నువ్వు ఏవకారం చేసినట్లయితే పార్థ ఏవ ధనుర్ధర అంటే ఆ కాలంలో అర్జునుడు కన్నా గొప్ప ధనుర్ధారి లేడు. అర్జునుడు ఒక్కడే ధనుర్ధారి. అందుకని అక్కడ కర్తతో చెప్పారు. ఇంకొకటి శంఖ పాండరేవ విశేషణం. శంఖము అప్పుడప్పుడు పసుపుగా ఉంటుంది, అంటే
అది పసుపే కాకుండా తెలుపు కూడా ఉంటుంది. అది ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది విశేషణానికి. ఇంకోటి అంటాడు నీలమభ్యం భవత్యేవ. అభ్యం అంటే తామరం, నీలి రంగు గల తామరము ఉంటుంది. భవతి ఏవ క్రియతో చెప్పాడు, ఏవ కాదు. క్రియతో చెప్పినప్పుడు పద్మం నీలం ఒకటే కాదు, ఎరుపు, నలుపు, పసుపు, తెలుపు చాలా రంగాలు ఉంటాయి. అందుకని కర్తతో చెప్తే ఏవకారమో చాలా అయిపోతాయి. విశేషణం చెప్తే కొంచెం అది ఉండొచ్చు, ఇంకోటి కూడా ఉండొచ్చు. కర్తతో చెప్తే అదే. ఇక్కడ ఆకాశము నుంచే అని కర్తతో చెప్పారు. ఆకాశము నుంచే ఉత్పత్తి చెందుతుంది. అందుకని ఇంకా ఉత్పత్తి చెందేది ఇంకొకటి లేదు. ఆకాశాదేవ, ఏవ శబ్దం వల్ల కూడా ఆకాశం బ్రహ్మం అని అర్థము. అది ఆకాశ ఇతిహో వాచ ఏత్యత్ర ఖం బ్రహ్మవా అత్ర ఖం శబ్దస్య తత్ర రూఢత్వాద్ వాయువాదే సజ్జనాదతి. సాకాశ జగదుత్పత్తి హేతుత్వాత్ శ్రౌతరూఢితః ఏవకారాదినా చత్ర బ్రహ్మైవ ఆకాశదితం. ఆకాశ ఇతి హోవాచ. వాళ్ళు ముగ్గురు డిస్కషన్ చేసేటప్పుడు ఆకాశము అన్నాడు. ఆకాశ ఇతి హోవాచ. ఇత్యత్ర ఈ ఆకాశం చెప్పిన చోట ఖం అంటే అది భూతాకాశమా, బ్రహ్మవా అత్ర, లేకపోతే బ్రహ్మమా? సమాధానం ఏం చెప్పాడు? అత్ర ఖం. ఇక్కడ ఆకాశము జగత్తులో భూతాకాశాన్ని గురించి చెప్తారు, కానీ భూతాకాశం తీసుకోవాలి అంటాడు. శబ్దస్య తత్ర రూఢత్వాత్. ఈ రూఢము ఏమిటి? జగత్తులో ఆకాశ శబ్దానికి భూతాకాశం రూఢం. ఆకాశాద్ వాయు, వాయురగ్ని, అగ్నిరాప అని చెప్పారు కనుక సర్వాణి ఇమాని భూతాని ఆకాశాదేవ సముత్పద్యంతే. ఆకాశం నుంచి ఉత్పత్తి చెందే అంటే అది కూడా సంభవమే. ఆకాశం నుంచి వాయువు ఇలాగా శుద్ధులు చెప్పారు కనుక ఇక్కడ ఆకాశం అంటే భూతాకాశమే తీసుకోవాలి అంటాడు. వాయువు అదే సర్జనాదతి, వాయువు మొదలు సృష్టించింది కనుక. అప్పుడు సిద్ధాంతం చెప్తున్నాడు ఆకాశ జగదుత్పత్తి. ఆకాశంతో పాటు సంపూర్ణ జగత్తుని ఉత్పత్తి చేసినందువల్ల హేతుత్వ, అందువల్ల కారణం వల్ల శ్రౌతరూఢిత. శ్రౌతంలో శృతిలో చెప్పారు ఏవకారాదినా అత్ర ఆకాశాదేవ ఉంది కనుక బ్రహ్మైవ ఆకాశోద్దితం. బ్రహ్మమే ఆకాశబ్దానికి అర్థము, భూతాకాశం కాదు అని అర్థం చెప్తారు. ఆకాశ ఇతియో వాచ్. ఆకాశ పదము బ్రహ్మను చెప్పుతున్నదా లేక భూతాకాశమున? సందేహం. ఆకాశం భూతాకాశంలో ప్రసిద్ధం. వాయువు మొదలు వాని ఉత్పత్తికి కారణం. ఆకాశం భూతాకాశమైన పూర్వపక్షము. శృతుల్లో ఆకాశం బ్రహ్మబోధకం. ఆకాశం అన్ని భూతములకు కారణం చెప్పబడినది. అన్ని భూతముల్లో ఆకాశం కూడా అంతర్గతమైందండి. అది
అందుకని ఆకాశాదేవన్న చోట ఏవనే పదము వేరు కారణం నిరాకరించుతున్నది కనుక ఇంకే కారణాలు లేవు, ఆకాశం నుంచే అన్ని భూతాలు. అందుకని ఆకాశం బ్రహ్మవాసికము. ఇప్పుడు భారతీయ దీక్షల వారి వ్యాఖ్య. పూర్వము చెప్పిన హిరణ్మయ వాక్యానంతరము సర్వలోకాధారమును చాలవత్తి ఋషి అడుగగా ప్రవాహనుడు చిలకచాలావత్తి వాడి పేరు. అప్పుడు ప్రవాహనుడు చేపలి వీడు క్షత్రియుడు. ఆకాశ దేవవాచ ఆకాశం అని చెప్పాడు. సర్వాణి వాయమాని భూతాని ఆకాశాదేవ సముత్పద్యంతే ఆకాశం ప్రత్యస్తమ్యంతి ఆకాశో హేవేభ్యజ్యాయాన్ ఆకాశపరాయణం అని చెప్పాడు. శాలావత్తి శృతశాలావత్యుడు దీనికి అన్ని లోకాలకి గతి ఏమిటి అంటే, అప్పుడు ప్రవాహన జేబిలి, వీడి పేరు ప్రవాహన జేబిలి, ప్రవాహనుడు. ఆకాశ ఇతిహో వాచ, ఆకాశం సమానం. ఎందుకని ఈ అన్ని భూతాలు ఆకాశం నుంచి ఉత్పత్తి చెందుతున్నాయి, ఆకాశంలోనే మళ్ళీ లీనమవుతున్నాయి. వీటిలన్నిటికన్నా ఆకాశమే పెద్దది, ఆకాశమే పరమాధారము. ఆకాశమే ఈ లోకమునకు ఆధారం. సమస్త భూతములు ఆకాశం అందే పుట్టుతున్నవి, దాని అందే లయముందుతున్నవి, అన్నింటికంటే అధికమైనది. సర్వమునకు ఆకాశము ఆశ్రయమైనది. వచ్చిన ఆకాశదాసం ఆకాశమని అదే బ్రహ్మమా. పూర్వపక్షం ఆకాశబ్దం భూతాకాశంలో రూఢం కనుక భూతాకాశం అని అర్థం. అన్ని భూతములకు ఉత్పత్తి లయములకు కారణం ఆకాశం కాగలదు. ఆకాశాద్వాయు వాయురగ్ని, ఆకాశం నుండి వాయు ఉత్పన్నమైన, వాయువు నుండి అగ్ని ఉత్పన్నమైనది. ఈ స్థితుల్లో అన్ని భూతములకు ఆకాశం కారణమని చెప్పబడినది. అందుకని ఆకాశం చెప్పాలంటాడు పూర్వపక్షం. అప్పుడు సిద్ధాంతం చెప్తున్నాడు, బ్రహ్మమే ఆకాశబ్దార్థము. సర్వాణి వాయి ఇతడ సంకోచములే సర్వ శబ్దము ఆకాశంతో పాటు అన్ని భూతులు ఉత్పత్తి నివడుచున్నది. సర్వము అంటే దీన్ని సంకోచం చేయడానికి వీల్లేదు, అన్ని భూతాలు చెప్పాలి. ఆకాశ ఉత్పత్తికి కారణం కాజాలదు. ఎందుకని రూఢత్వము లౌకిక ఆకాశం వరకే సీమితము. శృతుల్లో బ్రహ్మకు పేరు లేకపోయినను ఆకాశో పరిణామ రూపో నిర్మిత, బ్రహ్మకు పేరు లేదు కానీ ఆకాశం దాని పేరు. ఈ నామరూపాలన్నీ ఇదే సృష్టి చేస్తుంది. నామరూపములను వ్యక్తం చేయనది ఆకాశమని ప్రయోగించిన బ్రహ్మ. ఆకాశాదేవ ఏవ కారణము, కారణాంతం తొలగించున్నది. ఆకాశపక్షంలో సంభవము కాదు. ఘటాదుల్లో ఆకాశం కన్నా అతిరిక్తమైన మృదాది కారణములు కానవచ్చు. బ్రహ్మపక్షంలో సద్రూపమైన బ్రహ్మ అన్నింటికీ భిన్నంగా ఉండి కారణాంతరం తొలగించున్నది. ఇది అస్తిత్వం. అందుకని ఈ అస్తిత్వము అన్నిట్లోనే ఉంది. ఈ అస్తిత్వం వల్ల మీన కారణాలని తొలగిస్తుంది. జాయస్థ పరాయణత్వములో ఇంకొక స్థితిలో బ్రహ్మక గుణములు వినబడుతుంది. పెద్దది, అన్నిటికన్నా ఆశ్రయము, ఇది పృథివీ కన్నా పెద్దది, అంతరిక్షం కన్నా అధికమైనది. జాయాన్ పృథివ్యా జాయాన్ అంతరిక్షాత్ అని చెప్పారు. విజ్ఞానం ఆనందం బ్రహ్మ
ప్రాతిధాతు పరాయణం. విజ్ఞానం అంటే అనుభవం, ఆనంద స్వరూపం బ్రహ్మ. కర్మఫలించుటకు సమర్థం. పరమాశ్రయం ఆకాశబ్దంతో బ్రహ్మని వివక్షిస్తాము. అందుకని కర్మఫలం జడమైన ఆకాశం ఇవ్వలేదు. అన్నిటికీ ఆశ్రయము ఒక భూతాకాశం కాదాలు. అందుకని ఆకాశబ్దంతో బ్రహ్మం చెప్తారు. దీని సూత్రం ఆకాశస్థల్లింగాత్ అని. ఆకాశ ఇతివాచ శృతివాక్యంలో చెప్పిన ఆకాశ పదము భూతాకాశం కాదు, పరబ్రహ్మ అనే చెప్పుకోలేదు. బ్రహ్మ నుండి అన్ని భూతములు ఉత్పత్తి చెందుతున్నవి, దానిలో లీనమవుతున్నవి. సర్వ ప్రపంచ ఉత్పత్తి లయములు బ్రహ్మ లక్షణం ఒకటి వలన ఆకాశబ్దం పరమాత్మయే. సర్వాణి వాయుమాని భూతాన్ని ఆకాశాదేవ సముత్పద్యంతే. ఆకాశం ప్రత్యస్థం యంతి. ఆకాశో హా వైభ్యో జాయాన్. సమస్త భూత సృష్టి లయములకు కారణము బ్రహ్మమే, ఆకాశబ్దార్థము. లింగము కన్నా శృతి బలీయం. చెప్పినట్లు సరికాదు. అనేక బ్రహ్మ బోధలింగములు వినబడుతున్నందున ఒక చోట చెప్పు ఆకాశ శృతి వాక్యము బాధితమైన దోషము లేదు. వింటున్నావు శృతిలింగ వాక్యం ద్వారా లింగము బలహీనము, శృతి బలీయము. శృతిలో ఆకాశం శబ్దం చెప్పారు, అందుకని ఆకాశానికి ఆకాశమే అర్థం చెప్పాలి అన్నావు. దాన్ని చెప్తున్నారు. అట్లంతా సరికాదు. అనేక బ్రహ్మబోధలింగములు ఉత్పత్తి చెందుతోంది, అందులోనే లీనం అవుతున్నాయి, కర్మఫలాలను ఇస్తుంది, అన్నిటికీ ఆశ్రయము. ఇలాంటి ఎన్నో హేతువులు. ఇవన్నీ ఆకాశానికి కుదరవు, బ్రహ్మమే కుదురుతాయి. కనుక ఒక చోట ఏదో చెప్పారు శృతిలో, దాన్ని తొలగించేసి లింగాన్ని ఇక్కడ ప్రధానంగా తీసుకోవాలి. ఒక చోట చెప్పు ఆకాశ వాక్యం భారతమైన దోషం లేదు. ఆకాశార్థం గురించి ఆకాశాదేవను నిశ్చార్థమైన ఏ శబ్ద ప్రయోగం నిత్య సంగతం కాదు. సర్వాణి అన్న చోట భూతాకాశం కూడా అంతర్గతం ఉంటున్నా. సర్వాణి భూతాన్ని ఆకాశాదేవత ఉంటుంది అన్నప్పుడు ఆకాశం నుంచి ఆకాశం ఉత్పత్తి కాదు. అందుకని ఆకాశం భూతం. అందుకని ఆకాశం దానికన్నా వేరైన కారణంలో బ్రహ్మం నుంచి ఉత్పత్తి చెందుతుంది అర్థం కాదు. అందుకని సర్వాణి శబ్దము ఏవ శబ్దము. ఆకాశం నుండి ఆకాశ ఉత్పత్తి ఎప్పుడు సరికాదు. అన్నిటికన్నా పెద్దది చైతన్యం, అన్నిటినీ ఆశ్రయం అన్న విశేషం బ్రహ్మం ఉందే సంభవము. ఇన్ని కారణముల వల్ల ఆకాశ ప్రసిద్ధార్థం నిష్ప్రయోజనము, అకించిత్కరం. దానికి ఏమీ అర్థం లేదు. శృతులు ఆకాశం ఎందుకనగా బ్రహ్మమునందు ముఖ్యంగా అనేక చోట్ల ప్రయోగించింది. ఉద్గీత వాక్యంలో కూడా ఆకాశ వాక్యం బ్రహ్మము. ఉద్గీత ఉపాసన గురించి వాళ్ళు ముగ్గురు డిస్కస్ చేస్తున్నారు. అందులో వచ్చిన ఆకాశబ్దము బ్రహ్మపరం. ఉపాసన చేయవలన బ్రహ్మని త్రిజేదేకం కులస్యార్థే. ఒక కులంలో అంటే ఒక పరివారంలో ఒకడు అన్ని చెడ్డ పనులు చేస్తూ ఉంటే మొత్తం పరివారానికి అంతా చెడ్డ పేరు వస్తుంది. అందుకని వాడిని వదిలిపెట్టేసేయాలి. త్రిజేదేకం కులస్యార్థే. కులాన్ని సంరక్షించడానికి చెడ్డ. అలాగే ఇక్కడ ఆకాశబ్దం త్యజించే దోషము లేదు. అనేక బ్రహ్మలింగ వాక్యములు విరోధము కానవచ్చుతున్నందువల్ల ఓం బ్రహ్మాత్మం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.